హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ విఎస్ఎన్ మూర్తి అలియాస్ దేవిప్రియ. ఈ వారం స్వాగ్ సినిమా వచ్చింది. స్వాగ్ సినిమా చూశాను కాబట్టి ఎలా ఉందనే విషయం మీకు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. సో రాజరాజ చోర లాంటి సినిమా తీసిన దర్శకుడు, హీరో, ప్రొడ్యూసర్ ముగ్గురు కలిపి చేసిన మరో ప్రయత్నం ఇది. సాధారణంగా ఎలా ఉంటుందంటే, చిన్న పాయింట్ని పెద్దగా చెప్పాలనుకున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా కష్టమైన విషయం. పైగా కొంచెం క్లిష్టమైనటువంటిది, సంక్లిష్టమైనటువంటిది పాయింట్ని ప్రేక్షకుడికి అరటిపండు ఒలిచిపెట్టినట్టు క్లియర్గా చెప్పాలంటే చాలా కష్టం. ఈ సినిమా ఒక క్లిష్టమైన పాయింట్. మగ, ఆడ ఈ రెండు కానీ మూడో జెండర్ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్పాలన్నది దర్శకుడి పాయింట్. దానికోసం అతను ఒక మంచి కథ అనుకున్నాడు. అయితే ఆ కథని నేను డీటెయిల్గా చెబితే ఓహో ఇదే కథని సినిమా చూసిన తర్వాత కానీ మీకు అర్థం కాదు. సినిమా చూస్తున్నంతసేపు అసలు అర్థం కాదు. ఈ సినిమా ఎప్పుడో శతాబ్దాల కాలం క్రితం దేశంలో రాజరిక పాలనలో మాతృస్వామ్య వ్యవస్థలో స్టార్ట్ అవుతుంది. దర్శకుడు తీసుకున్న మాతృస్వామ్య వ్యవస్థ ఎంత దారుణమైనది ఏంటంటే, మాతృస్వామ్య వ్యవస్థలో మగపిల్లలు పుడితే తీసుకెళ్ళి సముద్రంలోనూ ఏట్లోనూ పారేయడం, మొత్తం ఆడపిల్లలే ఉండేలాగా. సో అలాంటి వ్యవస్థ చివరికి వచ్చేసరికి మళ్ళీ పితృస్వామ్య వ్యవస్థగా మారింది. ఈ పితృస్వామ్య వ్యవస్థలో కూడా అదే తలకాయ నొప్పి, ఆడపిల్లల్ని పురిట్లోనే చంపేయడం. ఈ రెండు పాయింట్లు మనకు తెలుసు. బట్ మూడో పాయింట్ ఏంటంటే, ఎవరు కూడా ఆడ లేదా మగగా పుట్టాలని కోరుకోరు, ఆడ మగ కాకుండా పుట్టాలని అసలే కోరుకోరు. సో ఆడ మగ కాకుండా పుట్టిన వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఇబ్బందులు పడతారు, ఎంత న్యూన్యత అనుభవిస్తారు అన్నది చెప్పాలన్నది దర్శకుడి ప్రయత్నం. సో పితృస్వామ్యం, మాతృస్వామ్యం ఈ మూడో దానికి దర్శకుడు పెట్టుకున్న పేరు ప్రజాస్వామ్యం. దాని మంచి పేరు. బట్ ఇన్ని ఐడియాలు ఉండి, ఇన్ని చక్కటి ప్లాన్స్ ఉండి దాన్ని కథకి తెర మీదకి తీసుకొచ్చింది మాత్రం చాలా దారుణంగా ఉంది. సాధారణ ఈ సినిమాని మొదటి నుంచి అందరూ ఏమనుకుంటే ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది, గత సినిమాలో ఇలా నవ్విస్తూ ఉంటుంది అనుకుంటారు. సినిమా స్టార్టింగ్ నుంచి చివరిదాకా కూడా కనీసం బలవంతంగా నవ్వుదామన్నా ఎక్కడ నవ్వొచ్చే సీన్ లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి చివరిదాకా రకరకాలుగా నడుస్తుంది. ఈ సినిమాకున్న ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే టోటల్ కన్ఫ్యూజన్. ప్రేక్షకుడు మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అలా కళ్ళు అప్పగించి స్క్రీన్ చూస్తూ ఒకడు వీడి విభూతి, వీడి భవభూతి, వీడి అనుభూతి, ఆ భూతి, ఈ భూతి, వీడెవడు, వీడికి వీడేమవుతాడు, ఇవన్నీ అలా జాగ్రత్తగా ఆ వంశవృక్షం అంతా బుర్రకెక్కించుకుంటూ సినిమా చూడాలి. నిజానికి కథగా చెప్తే సింపుల్గా చేస్తే అరే పనే ఉందిగా అనుకుంటారు. ఒక రాజు జనరేషను, మాతృస్వామ్య వ్యవస్థ, దాన్ని చాలా చిన్న టెక్నికల్ పాయింట్తో దాన్ని పితృస్వామ్య వ్యవస్థగా మారుస్తాడు. చివరి రాజుకు వచ్చేసరికి వాడికి అందరూ కూతుళ్ళే పుడతారు, కొడుకు కోసం చూస్తాడు, కొడుకు వస్తాడు, కానీ ఆ కొడుకు తేడాగా కనిపిస్తాడు. దాంతో ఆ కొడుకును వదిలేసేసి వెళ్ళిపోతాడు. ఇంకా చివరకు ఇదొక పార్శ్వం. ఇంకోసరికి అదే వంశంలో ఇంకోటి ఉంటాడు, వాడికి ఆడవాళ్ళంటే అస్సలు గిట్టదు. భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టుద్దేమో అని చెప్పి పుట్టినోళ్ళనే చంపేసే పరిస్థితిలో ఉంటాడు వాడు. ఇది కాకుండా ఈ తేడాగా పెరిగిన క్యారెక్టర్ అమ్మాయిని పెంచుకుంటుంది, ఆ అమ్మాయికి తల్లి అంటే అసహ్యం, అదో క్యారెక్టర్. ఇలా రకరకాల క్యారెక్టర్లు ఉండి ఈ క్యారెక్టర్లన్నీ ఎక్కడ కలుస్తాయంటే, ఈ రాజ్యానికి ఉండే వారసత్వంగా ఉండే సంపదకి ఎవడు వారసుడు, మగ వారసుడా, ఆడవారసుడా, తేడా వారసుడా, ఎవడు వారసుడు అంటే దర్శకుడి దృష్టిలో ఆ సంపద అనేది స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా బతకడం, అందరూ స్వేచ్ఛగా బతకే హక్కు ఉంది అని చెప్పడం డైరెక్ట్గా. కానీ ఈ సినిమాకి ఏదైతే ప్లస్ అనుకున్నారో అదే మైనస్ అయింది. శ్రీ విష్ణుకి ఒక నటుడిగా చాలా ఎక్కువ సరదా, బోల్డ్ పాత్రలు వేసేయాలి, కొత్త ప్రయోగాలు చేసేయాలి, అన్ని మాడ్యులేషన్ చేసేయాలి, మొత్తం అన్నీ చేసేయాలి. ఈ సినిమాలో 4 క్యారెక్టర్లు చేసి మరో 4 గెటప్లు చేసి మొత్తం సినిమాని అయోమయం చేయడానికి మెయిన్ కారణం శ్రీ విష్ణు. ఆ స్క్రిప్టుని ఒకే పోలికలతో అన్న దాన్ని కొంచెం మార్చుకుని రకరకాల యాక్టర్లు తీసుకుని ఉంటే అసలు సగం కన్ఫ్యూజన్ తగ్గిపోయేది. సరే ఒకే పోలికలు కావాలని చెప్పి మొత్తం శ్రీ విష్ణు చేత రకరకాల గెటప్లు వేసేసి, రకరకాల మాడ్యులేషన్లు చేసేసి, ఎన్ని గత్తర చేయాలంతా చేసేసారు. అదే అయిపోయింది. పైగా సింప్లిఫై చేయాలి. సాధారణంగా మనం ఏమంటామంటే కష్టమైన కథని వీలైనంత సులువుగా చెప్పాలి, లేదా
కొత్తగా ఉన్నదాన్ని వీళ్ళు ఎంత సులువుగా చెప్పాలి, దాన్ని మరింత క్లిష్టం చేసేసుకుని నిధిని కాపాడడానికి ఒక ఇద్దరు మనుషులు, ఆ ఇద్దరు మనుషులు వెనకాల పరమానంద శిష్యులు ఒక 25 మంది జనాభా, వాళ్ళందరూ అచ్చమైన పరమానంద శిష్యులే బిహేవ్ చేస్తుంటారు. అయినా మనకు నవ్వు రాదు, అది వేరే సంగతి. సో సినిమాని ఎంటర్టైన్మెంట్గా కానీ సులువుగానే కానీ చెప్పడంలో దర్శకుడు 100% ఫెయిల్ అయ్యాడు. ఈ ఫెయిల్యూర్నికి శ్రీ విష్ణు మరింత దోహదం చేశాడు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు తనే వేసేసి, అన్ని పాత్రలు గెటప్లు తనే వేసేసి, అన్ని మాడ్యులేషన్లు తనే చేసేసి, దాంతో ప్రేక్షకుడికి బుర్ర తిరిగిపోతుంటుంది. ఏంటి, ఇటు చూస్తే శ్రీ విష్ణు కనిపిస్తుంటాడు, అటు చూస్తే శ్రీ విష్ణు కనిపిస్తుంటాడు, ఎదురుగుండా శ్రీ విష్ణు కనిపిస్తుంటాడు, ఈ గెటప్లు ఆ గెటప్లు, ఆ మాట ఈ మాట. అసలు సిఏ క్యారెక్టర్లో ఓల్డ్ గెటప్లో గరగర గొంతుతో చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను, సినిమా లైన్ చాలా మంచిది. ఈ కథని సింపుల్గా జాగ్రత్తగా చెప్పుకుని ఉంటే చాలా మంచి సినిమా ఏంటి, దర్శకుడు మంచి అప్లాజ్ వచ్చేది. దర్శకుడు ఎత్తుకున్న పాయింట్ నావెల్ పాయింట్, ఒక మంచి పాయింట్. దాన్ని అక్కడి నుంచి చెప్పుకోవడం దగ్గర నుంచి కూడా సింప్లిఫై చేసుకుంటూ రావాలి. ఒక దగ్గరికి సింప్లిఫై చేస్తే సరిపోదు, ఎక్కడెక్కడి నుంచో. ఈ మెయిన్ సినిమాని సునీల్కి గెటప్పు, ప్రతి ఒక్కరికి గెటప్పులు, ఈ గెటప్పులతోటి ఈ రకరకాల పేర్లు, ఆ పేర్లు కూడా మళ్ళీ అన్ని పేర్లు ఒకేలాగా, విభూతి వావుభూతి అయాతి ఆతి ఆయితి మొత్తం టోటల్గా అతి చేసి సినిమాని కన్ఫ్యూజ్ చేసేసారు. ప్రతి చోట కన్ఫ్యూజను. నిజానికి మాతృస్వామి వ్యవస్థ అనే ఎపిసోడ్ని చాలా ఎంటర్టైన్గా చేయొచ్చు. హీరోయిన్ ఎప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకుని అసలు ఎంటర్టైన్మెంట్కే లేదు అక్కడ. సరదాగా ఇప్పుడు జంబలగడ పంబ ఇలాంటి వాటిల్లో మగ ఆడ రివర్స్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఎంత ఎంటర్టైనర్గా చెప్పారు. ఈ సినిమాలో మాతృస్వామి వ్యవస్థని అంత ఎంటర్టైనర్గా చెప్పచ్చు, అది చెప్పలేదు. పైగా పితృస్వామి వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు రకరకాలుగా ఏఆది క్యారెక్టర్ సిఏ అన్నవాడు స్టేషన్లోనే ఉంటాడు, రైల్వే స్టేషన్లోనే ఉంటాడు, లేకపోతే ఇంకెక్కడ ఉండడు. దానికి రీజన్ అడుగుతుంది. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాడు స్టేషన్లోనే పడుకుంటాడు, గవర్నమెంట్ బండిలోనే తిరుగుతుంటాడు. వాడికి పైగా పై అధికారులు ఏమో వాడికంటే ఫేవరు, వాడు ఇష్టపడ్డారు అందుకని ఎలా చేశారంటే లేదు, వాడి పిఎఫ్ సిపిఎఫ్ అన్నీ కట్ చేయించేస్తుంది పై అధికారి. మరి అలాంటి అధికారి వాడిని గవర్నమెంట్ జీపులు ఎందుకు కనిచ్చిందో, పోలీస్ స్టేషన్లో ఎందుకు పడుకొని ఇచ్చిందో అది వాళ్ళకే తెలియదు. సో ఇవి చిన్న లాజిక్ మిస్టేక్, దీని పక్కన పెట్టేయండి. టోటల్గా సినిమా స్క్రీన్ ప్లే ఇలా కాకుండా సింప్లిఫైగా చేసుకుని ఉండుంటే, ఇన్ని క్యారెక్టర్లు ఒక్క శ్రీ విష్ణుని పోషించకుండా ఉంటే, దానికి అనుగుణంగా స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఉంటే ఈ సినిమా మంచి సినిమా అయ్యి డైరెక్టర్ మంచి పేరు తెచ్చేది. ఇవాళ ఒక్క లైన్లో చెప్పాలంటే ప్రేక్షకులకి శిరోభారం అయిపోయింది. థ్యాంక్ యూ.